మొదలుపెట్టాం. మరి చక్కగా ధ్యానం వింటూ ఇంకా చివరి సెక్షన్లోకి వస్తున్నాం. మరి గురువుగారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుని మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈరోజు కొత్త వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వచ్చారు. ఈరోజు ఫస్ట్గా వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఓకే. ఎందుకు అంటే మొట్టమొదట ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది అంటే ఇచ్చావా ఎట్లా ఉంటుంది అంటే ధ్యానం చేస్తే లాభాలు ఎక్కువ కనిపిస్తున్నట్టు మన మాస్టర్లు అందరికీ చెప్పేస్తాం. మరి మనం కొన్ని నియమాలు చెప్తూ ఈ లాభాలు చెప్పేసి ఆ నియమాలు చెప్పకపోతే వాళ్ళు అవి పాటించకపోతే మనం చెప్పిన లాభాలు ఏమీ వాళ్ళకి రావు. అంటే మీరు లాభాలు చెప్పారు కానీ ఆ లాభాలు ఎలా వస్తాయి, ఒక ధ్యానం వల్లే వస్తాయా, ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు, ఔషధం సేవిస్తే తప్పిపోతుంది అని డాక్టర్ చెప్పినా మనం ఆ మందు వేసుకున్నా కొంత పచ్చడి చేయాలవుతా. ఒక కామెల్లి రోగికి మందు వేసాక మసాలా తినిపిస్తే ఎలా ఉంటుంది, వెళ్ళిపోతాడు. అలాగే అది బాహ్య రోగం. మనందరికీ బాహ్య రోగాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ అందరికీ భవరోగాలు మాత్రం బాగా ఉన్నాయి. ఈ భవరోగం ధ్యానం వల్ల పోతుంది కానీ మెడిసిన్ వల్ల పోదు. ఈ మనసుకి ఎన్నెన్నో క్లేశాలు ఉన్నాయి. భవరోగం అంటే వేరే ఏదో పెద్ద సాంస్క్రిట్ పదం అనుకోకండి. బాహ్య రోగం అంటే శరీరానికి వచ్చిన రోగం, భవరోగము అంటే మనసుకు వచ్చిన రోగం. ఈ రోగం అంటూ ఏంటి అంటే మనం పడిన దుఃఖమే మనకు రోగం. ఇప్పుడు అది లేదా అంటే బాహ్య రోగాలైనా లేవేమో కానీ భవరోగాలు అందరికీ ఉన్నాయి. లేవా? అందరికీ ఉంటాయి కానీ బయటికి లేనట్టుగా నటిస్తున్నాం అంతే. మనం కోరికలు ఎంతగా ఉంటాయో రోగాలు అంతకు రెట్టింపు ఉంటాయి. ఎందుకు అంటే కోరుకున్నది దక్కలేనప్పుడు ఒక ఏడుపు, దక్కాక పక్కవాడు దానిలాగా లేదు మందని ఇంకో ఏడుపు, దక్కినా తృప్తి ఉండట్లేదు, దక్కనా తృప్తి ఉండట్లేదు. ఇప్పుడు ఒక కారు అడిగా కొనుక్కున్నాం, మనం సెలెక్ట్ చేసుకున్నాం రంగు, ఈలోగా కొత్త రంగు ఇంకోటి రిలీజ్ అయిపోయింది. అయ్యో ఒక నెలాగి ఉంటే ఈ రంగు వచ్చేసింది కదా అనుకుంటాం. అయిపోయింది ఆనందం 5 నిమిషాల్లో. ఇదేమైంది? బాహ్య రోగం కొన్నాళ్ళు ఉండిపోద్ది కానీ భవరోగం జీవితం అంతా ఉంటుంది. ఎందుకంటే దేనికి తృప్తి లేని మనిషికి ఎప్పుడూ భవరోగమే. ఎప్పుడు జ్ఞానం అవుతాడో నాకు అవసరం లేదు, ఈ కలర్ అవసరం కాబట్టి ఇదే నేను కొనుక్కున్నాను తృప్తిగా ఉంటాడు. లేకపోతే నా దానికంటే వాడిది బాగుంది. మన జీవితం మనం ఎప్పుడైతే తృప్తికరంగా స్వీకరించమో భవరోగాలు బాగా పెరుగుతాయి. నీ జీవితంలో నువ్వు తృప్తి పడిపోతే ఆ రోగం క్రమేపీ తగ్గిపోతుంది. మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి కానీ అది లేక బాధ ఎక్కువ అవుతుంది. కొందరికి కొడుకుంటే కూతురు లేదని, కూతురుంటే కొడుకు లేదని, డబ్బుంటే మొగుడు ప్రేమించడని, ఆ డబ్బు పోద్దని, లేకపోతే ఆడపడుచులకు పెట్టేశాడని, లేకపోతే చుట్టాలకు పెట్టేశాడని, ఇలా ఏవో చిన్ని రోగాల చిన్ని భావాలతో భవరోగాన్ని పెంచుకుంటున్నాం మనం. కొంతమంది చెప్తారు మా ఆయన నా మాట అస్సలు అండి, ఎంత మాట అయినపోయినా నువ్వు వండి నాకు కూడేగా తింటున్నాడు. అది తింటున్నాడు కదా, నువ్వు వండితే వద్దని హోటల్కి ఏమైనా వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు కదా. అంటే నిన్ను ఇష్టపడుతున్నట్టు అర్థమైంది కదా.
నోటితో తిడతాడు కానీ మనసు నిండా ప్రేమ కాబట్టి నువ్వు వండిన కూడి తట్టున్నాడు, లేకపోతే హోటల్లో పోయేవాడు. అవునా? మనం ఇది గ్రహించాం. నన్ను తిడతాడు, నాకు ఇవ్వడు, నీకు కాకపోతే ఎవడో పోస్తాడు. ఏంటంటే యథార్థాన్ని గ్రహించే శక్తి లేక బాహ్యం చూస్తూ పక్కవాడితో కంపేర్ చేసుకుంటూ భవరోగాలన్నింటినీ పెంచుకుంటున్నాం. ఆ యథార్థాన్ని గ్రహించగలిగే శక్తి, లోతుల్లోకి వెళ్ళి ఆలోచించగలిగే శక్తి నీకు ధ్యానంలోనే వస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అనుకున్నట్టు అవతల వాళ్ళు ఏడనుకుంటున్నాం. పోనీ నువ్వు అనుకున్నట్టుంటే ఇంకోటి ఎదుగుతావు, తప్పు. మనం మానవగుణం కదా, ఎదటోళ్ళు తప్పులు ఎంచడమే మనకి గోల. అది ఎప్పుడైతే మానేస్తామో, తప్పులు ఎంచడం మానుతామో, అప్పుడు చాలా హాయిగా ఉంటాం. పూర్వం పెద్దలు చెప్పేవారు, ఒక వేలు ఎదుటివాడు చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు తిరిగి ఉన్నాయి అంటే ఆల్రెడీ 3 తప్పులు నీలో ఉన్నాయి కాబట్టి ఎదుటివాళ్ళలో తప్పులు కనిపిస్తున్నాయి. అది వెంచడం మానే నాలో ఏమున్నాయని విచారణ చేసుకో. నేనేం మారాలని. లోకం మారిపోవాలనుకుంటాం, మనం మారం. లోకం అంటే ఏంటి? లోకంలో మనము ఒక భాగమే. నీ చిన్ని ప్రపంచం నీ ఇల్లు. నీ చిన్ని ప్రపంచాన్ని నువ్వు శాంతిగా ఉంచుకుంటే ఎవరికి వాళ్ళు ప్రపంచం శాంతి కోసం పోరాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకి మూత అనేవారు. అలా ఉంటాయి మన బతుకులు. బయట బాగుండాలి, ఇంట్లో బాగోదు. ముందు ఇల్లు చక్కదిద్దుకో. అది రావట్లేదు మనకి. కానీ ధ్యానం పెరిగే కొద్దీ ఏ వ్యక్తి మాట్లాడినా అంతరార్థం గ్రహించే అంత శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు ఏ గోళ ఉండదు. మనం ఏం చేస్తాం? వర్తమానంలో లేకపోతే గతంలో ఎప్పుడో వాడితో విరోధం ఉంది కాబట్టే మనల్ని అంటున్నాడు అని నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను. ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే మా ఆయన నా మాట ఎంతో, మా ఆవిడ నా మాట ఎంతో అని. దీనికి పత్రికారే నాకు చెప్పేవారు. మా రాఘరావు గారికి కోపం ఎక్కువ కాబట్టి నేను అస్తమాట తీసుకునేదాన్ని. పత్రిసారి ఒకసారి నన్ను అడిగారు, ఏదో సినిమా చూసేవాడిని. ఆయన క్లాస్ చెప్పాలి అంటే క్వశ్చన్ వేసేవారు నాకు. ఇలాంటి శిష్యుడితో సినిమాలు కూడా వింటున్నాను నేను కోపంగా. ఎందుకంటే ఈయన ఎప్పుడు సినిమాలు షికారులు ఆయన జీవితంలో లేవులేండి. అలాంటి ఆయన డిక్షనరీలో పదాలు ఉండవు. ఎంజాయ్మెంట్లు ఇప్పుడంటే ఆయన తీసుకెళ్తానని నేను రానని చెప్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకోవడం అలవాటు అయిపోయాక సినిమాలో కూడా కళ్ళు మూసుకునే స్థాయి మనకు వచ్చాక సినిమా కూడా వేస్ట్ అయ్యి. అలా అన్నప్పుడు పత్రిసారి అప్పుడు చెప్పారు, సెలెక్ట్ చేసుకుని వచ్చావు, అక్కడే అన్నాడాడు సినిమా తీసుకెళ్ళని. నువ్వు ఒప్పుకుని భూమి మీదకి వచ్చావు, ఎక్కడికి వచ్చి సినిమా 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 అంటే ఆడేది తీసుకెళ్తాడు, ఆడు చచ్చినా తీసుకెళ్ళాను. నేను అన్నాను, రోలి గట్ట ఒక మధ్యలో తోడైంది గట్టిగా వాయించడానికి. అట్లా ఉంది మీ పని. అసలే మా ఆయన ఇక్కడ ఉంటాడు, మీరు తీసుకెళ్ళి ఇంకో 4 నిచ్చెలు వేసి నిలబెడుతున్నారు అంటే, అంతే మేడం, మన రాత ఇలా ఎన్నుకుని వచ్చాం, ఇలాగే ఉంటుంది జీవితం అంటే. మన దృష్టి తప్పుడు ఆలోచనల నుంచి సరి అయిన ఆలోచన విధానం ఎలా ఆలోచించాలో గురువు వచ్చాక అర్థమైంది. లేకపోతే అందరి జీవితాలు బాగున్నాయి, మన జీవితమే బాగోలేదని మనం నిర్ణయం తీసుకుంటాం. అందరూ బాగున్నారు, ఇంట్లో అందరూ షికారు చేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా నేనెందుకు ఉండాలి, నా మొగుడే సంపాదిస్తున్నాడు కదా అనే ఆలోచన ఉండేది. కానీ నువ్వు వర్తమానాన్ని చూస్తున్నావు. ఈ ఆత్మకి ఇది ఈరోజు, ఈ ఆత్మకి గతం నిన్నటి రోజున నువ్వు చేసే నిర్ణయమే ఈరోజు అవల జరుపుతావు. నిన్నటి రోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు, రేపు ఈరోజు ఇలా ఉంచుకోవాలి, నేను రేపు ఇలా ఉండాలి, ఈ డ్రెస్ కట్టుకోవాలి, ఈ టిఫిన్ వండుకోవాలి, కూర వండుకోవాలి, అదేగా ఈవేళ చేస్తావు. అవునా కాదా? రాత్రి అనుకుంటావు రేపు ఈ కూర వండాలి అని,
నువ్వు నిర్ణయం నిన్న తీసుకున్నావు, రాత్రి తీసుకున్నావు, కానీ ఈరోజు అదే కూర వండుతావు. అలాగే మన జీవితం, మనము గత జన్మ అది ఆత్మకి నిన్నటి రోజు. అక్కడ నిర్ణయం తీసుకుంది పైలోకాలకు వెళ్ళిపోయాక, భూమి మీదకి వెళ్ళాక ఇలా ఉంటాను, ఇలా ఉంటాను, ఇలా ఉంటాను, అది అలాగే ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఉండాలి. ఈ రహస్యం తెలియనంతసేపు భావరోగం మనకుంటూనే ఉంటుంది. ఇది తెలుసున్నాక నా జీవితాన్ని నేను ఎన్నుకుని వచ్చాను, నేను నిర్ణయించుకుని వచ్చాను. ఎందుకు ఇలా నిర్ణయించుకుంటాం? మాట వినని మొగుడు ఉంటేనే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ తల ఊపే మొగుడైతే ఎదుగుదల ఉండదు. అందుకని మనం అలాగే ఎన్నుకుని వస్తాం. ఎందుకంటే పట్టుదల వస్తుంది. మనకు కూడా ఎదగాలి అంటే కష్టపడాలి. విత్తనంగా చచ్చిపోతేనే మహావృక్షమే ఎదుగుతుంది విత్తనం. అయ్యో నేను పగిలిపోతాను అనుకుంటే మహావృక్షం అవుతుందా? అలాగే మనం కూడా కష్టాలకు ఓర్చుకుంటేనే మహనీయుడిగా, మహాత్ముడిగా, మాధవుడిగా ఎదగలం. అందుకే సార్ అనేవారు, కష్టాలనేవి నీవు ఎదగడానికి మెట్లు. ఆ మెట్ల వల్ల ఆ మెట్ల మీదకి ఎక్కి నువ్వు ఎక్కుతావు. సార్ చెప్తూ ఉండేవారు, ఏ కుంతిదేవి ఏమైనా సుఖపడిందా, సీత ఏమైనా సుఖపడిందా? వాళ్ళ కష్టాల ముందు మీ బోడి కష్టాలు ఎంత కష్టం అనేవారు. అంటే ఒక గీత ఉంటుంది, పైన పెద్ద గీతకేస్తే ఈ గీత చిన్నదవుతుంది. అలాగే మన కష్టం పైన పెద్ద కష్టాన్ని చూపిస్తే మనది చిన్న కష్టం. ఇవన్నీ కష్టాలను ఎప్పటి వరకు అనిపిస్తుంది అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే వరకు ఇవన్నీ కష్టాల్లా ఉంటాయి. గురువు వచ్చి చెప్తాడు, నీ జీవితం నీ ఎన్నిక, నువ్వు సృష్టించుకున్నావు, నువ్వు నిర్ణయించుకున్నావు, నీ ప్రణాళిక అని చెప్పాక మన అభిప్రాయం మారిపోయింది. ఇంకా ఏడుస్తున్నారా మొగుడు అనట్లేదని? ఇప్పుడు మనం వినట్లేదు కదా, వాళ్ళు వద్దన్నా చేసేస్తాం. ఆవిడ బుర్రవుతుంది. చాలామంది మొగుళ్ళు వద్దన్నా ఒప్పించి వచ్చేస్తున్నారు. చాలామంది వస్తున్నారు, నాకు తెలుసు. ఏదో విధంగా కిందట్టి మీదట్టి, అది కాదండి ఇంకేం అడగనండి, ఒక్క భీమవరం పంపిస్తే చాలండి, వాళ్ళకి ప్రామిస్ చేస్తారు. ఏమ్మా అంతే. కావాలంటే మీకు ఇంకేమి, ఓ చీర అడగను, ఒక నడక అడగను, ఓ సినిమా అడగను, ఇంట్లో ఏం లేకపోయినా అడ్జస్ట్ అయిపోతాను, కానీ నన్ను భీమవరం పంపించండి. ఇది అడగడంలోకి వచ్చాను. అందుకే పాప వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. ఇంక మా ఆవిడ భీమవరం వెళ్ళి వస్తే ఏమి అడగదని. ఇంక ఈ సీక్రెట్ తెలిస్తే ఎప్పుడు వెళ్తామని టికెట్ కొంచెం చేతులు ఆడతారు. అంటే ఏమైంది? ఆ బాహ్యంగా తిరిగే ఆనందం కంటే ఇక్కడ ఆ ఆనందం పొందుతున్నాము. కాబట్టి మనకి చేసే పనిలో ఆనందం లేకపోతే ఆ పని పదే పదే చెయ్యమండి. ఏదో పొరపాటుని బలవంతంగా ఒక్కసారి చేయగలం. ఏ పనైనా మనకి ఇష్టం లేకుండా ఒకసారి చేయగలం, 2 సార్లు చేస్తాం, ఎక్కువ మనం చెయ్యం, వంకబెట్టి తప్పించుకుంటాం. మీకు రావడం ఇష్టం, నాకు మీ అందరికీ పెట్టడం ఇష్టం, క్లాసులు చెప్పడం ఇష్టం. అందుకే ఇంత ఇష్టంగా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, పత్రికారు మీరు నాకు చాలా అదృష్టాన్ని ఇచ్చారండి అని. ఏమి ఇచ్చారు నీకు అన్నారు. జ్ఞానం ఇచ్చారు, అన్నదానంలో తీపి ఎలా ఉంటుందో చూపించారు. ఒక భూమి మీద జన్మ తీసుకున్న మానవుడికి ఇంతకంటే గొప్ప ఏముంటుంది చెప్పండి? అంబానీ గారు కూడా నెలకింతమంది పెట్టడు, పెడతాడా? పెట్టాడు కదా. వాళ్ళ సర్వెంట్స్ పెట్టుకుంటాడు. కానీ ఎవరికైనా ఇలా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్పి భోజనాలు పెట్టలేడు కదా. అంటే ఆడికి లేని అదృష్టం కూడా నాకు ఉంది. నేను ఇలా ఫీల్ అయిపోతాను, అందరికంటే నేను గొప్పతాను అనుకుని. ఇప్పుడు ఒకప్పుడు నగలు కావాలని కోరుకున్న ఆడవాళ్ళు ఇప్పుడు ఏం అవసరంలే, జాలానికి మనల్ని వదిలేస్తే చాలు మగోళ్ళు అన్నట్టు. దీనికి వదిలేస్తే చాలు, కళ్ళు మూసుకుంటే నెక్లెస్లు కనిపించవు, ఏవి కనిపించదు. కనిపిస్తాయండి మనకి. ఎదటోడు ఆనందం కోసం మనం ఎందుకు మొగుళ్ళు తినేసి కొనుక్కోవడం.
ఒకప్పుడైతే బుద్ధి లేక అడిగేవాళ్ళం, అవునా కదా, ఆవిడకి అది ఉంది ఈవిడికి ఇది ఉందని. తర్వాత మనకి ఇందులోకి వచ్చాక అర్థమైంది, తలలో ఇన్ని పూలు ఎట్టుకుంటాయి, ఆవిడకి కనపడతాయి, పక్క ఆవిడికి కనపడతాయి, మనకు కనపడవు. 100 రూపాయలు దొండిగా 4 మూరలు మల్లెపూలు ఎట్టుకుంటే, 4 మూరలు కనకాంబరాలు ఎట్టుకుంటే, అద్దంలో చూసుకుంటే ఈ పక్క నుంచి ఇంత ముక్క, ఈ పక్క నుంచి ఇంత ముక్క, పక్కదానికి నయనానందం. మనకు బుద్ధి లేదు, అందుకే ఖర్చు పెట్టేసాం. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా, చచ్చిన 4 మూరలు కొనం, అసలు పువ్వులే కొనం. పత్రికారు మరీ బ్రేక్ వేస్తాడు, పువ్వులకు వస్తావా, నీ ఏళ్ళు కోసుకోలేవాడు. ఇంకా మరి మన పొదుపుకి ఆయన పొదుపు తయారైంది మనకి. నీ కోరిక ఒకవేళ ఇంకా బాగా గాఢంగా ఉండాలనుకోండి కోరికలు, కళ్ళు మూసుకున్నప్పుడు ఏ చీర కట్టుకుంటేనేంటి, కళ్ళు మూసుకున్నప్పుడు ఏ నెక్లెస్ పెట్టుకుంటేనేంటి, మొన్న చూసి అది మురిసిపోవాలి, దాన్ని మురిసిపోవడం కోసం నేను పెట్టుకోవాలా, నేను కట్టుకోవాలా, ఉన్నాయి చాలే. ఎంత ఆదా చేస్తున్నామో మనం మగవాళ్ళకి అర్థమే సావట్లేదు, అర్థం అవుతుంది పొందుతుంది కదా. ఎంత చక్కగా ధ్యానంలో ఎన్ని ఆదాలు వస్తున్నాయో. ఇప్పుడు అవసరానికే ఖర్చు పెట్టే ఆలోచన మనకు వచ్చింది. అప్పుడు 10 మంది పొగిడేయాలి, మన చీరలు చూసి, మన నగలు చూసి, మన కాళ్ళు చూసి, మన మేడలు చూసి, ఇదే తాపత్ర బతుకంతా పక్కోడికి బానిసలా బతికేసొచ్చాం, అంతే కదా. మన ఆనందాలన్నీ వాళ్ళు పొగడాలని కదా, అది గొప్ప అనుకున్నాం. కానీ గురువు వచ్చే తెలిసింది, నీకోసం నువ్వు బతుకు, నీకు ఏది కంఫర్టో అట్లా ఉండు, లేనిపోయిన ఆడంబరాలకి కృత్రిమ ఆడంబరాలకి వెళ్ళొద్దు. ఇదే కదా గురువు నేర్పాడు. సహజంగా ఉండు, నీకు సహజంగా కోరిక కలిగితే తీర్చుకో, తప్పులేదు. కానీ వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలని వాళ్ళ మెప్పు కోసం నీ డబ్బు తగలేసుకోవడం ఏంటి, బుద్ధి లేక. ఇన్నాళ్ళు ఆ బుద్ధి లేని పనులే చేసాం. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి, నేను కళ్ళు మూసుకుని కూర్చునేదానికి ఏ చీర అయితేనేంటి, నేను అందంగా కనిపించాలి అంటే నా మొహం బ్లో రావాలి, బ్లో రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం లేని మొహం పేడ మొహంలా ఉంటుంది. ధ్యానం చేస్తే ఏ బ్యూటీ, ఈ బ్యూటీకి ఎవ్వరూ సరిపోరు, ఈ బ్లోకి ఎవ్వరూ సరిపోరు. ధ్యానం చేసిన వాళ్ళు ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు. ఇంకా మనం మొహం మటమటపట్ల ఆడించుకున్నా ఉంటే సరి ఏం ధ్యానం చేయలేనంటే. మన మొఖాన్ని చిరునవ్వు రాలేదంటే లోన్ నుంచి ఏయో కష్టాలు తన్నుకుని వచ్చేస్తున్నాయి అన్నమాట. అదేమన్నా డబ్బు పెట్టాలా చిరునవ్వు నవ్వడానికి, ఏమండి? అవసరం లేదు కదా. కొంచెం చిరునవ్వుతో పలకరిస్తే అవతలోడికి ఎంత స్నేహంగా ఉంటాడు మనతోటి. ఈ టెక్నిక్ తెలియక స్టైలు, యాదవ స్టైలు ఇల్లు. నవ్వుతే పోయిందేముంది, ఎవరు చూసినా నవ్వేస్తే ఏం పోయింది? మన పళ్ళు ఆడికి కనబడితే ఆడికి తృప్తి, నవ్వం. సామ్రాజ్యం కోల్పోయినట్టు ఏదో సీరియస్ ముఖాలు పెట్టుకుని ఉంటాం. నవ్వు సహజంగా రాదు కదా. లోన ఆనందం తన్నుకుని వచ్చినప్పుడు సహజంగా నీ నోటంటే చిరునవ్వు వస్తుంది. నాకు ఎవరైనా సీరియస్ మొహం చూస్తే ఏదో సామ్రాజ్యం అంతా ఇడిదిపోయినట్టు ఇడిదికిలా ఏడుస్తున్నాడా అనుకునేదాన్ని. ఎవరికి అంత బాగా నిద్ర వచ్చింది, పొంగల్ బాగుందా, అమ్మని అమ్మ ఎంత గట్టిగా ఆవలించారు. ఎక్కడ కనిపించింది ఆవలి. మరి ఇట్లా మనం సహజత్వంలో జీవించడానికి ఈ సాధన, ఇలా చిన్న చిన్న విషయాలన్నిటినో మనం సవరించుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు చిరునవ్వుతూ ఉంటే అందరూ మిత్రులే. నువ్వు సీరియస్గా కూర్చుంటే నీ దగ్గరికి ఎవడొస్తాడు? నీ ఇంట్లో నీ పిల్లలే రా నీ దగ్గరికి, అవునా? అది సహజంగా మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం? మనలో ఆత్మానందమే మన అసలైన ఆనందం. దానికోసం మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఎందుకు? ఇన్నాళ్ళు సాధన లేక శోభలో ఉన్నాం, ఆత్మశోభ. బయటికి అన్నీ ఉన్నాయి,
సంపదలు ఉన్నాయి, సంతానం ఉంది, భార్య ఉన్నాడు, భర్త ఉంది, ఇన్నున్నా సరే లోన వెళుతుంటే నువ్వు ఆనందంగా జీవించలేవు. ఏమి లేకపోయినా ఆనందంగా ఉన్నావంటే నీలో ఉన్న పరమాత్మ ఆనందపడుతున్నాడు, తృప్తి పడుతున్నాడు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే భీమవరంలో మీ ఇంటింటికి మా ఇద్దరం వస్తామా ఏంటి? అందరిళ్ళకి అది ఇక్కడికి వస్తేనే తెలుస్తాయి టాప్ సీక్రెట్స్. ఏముంది భీమవరం అంటే ఏమీ లేదు. అజ్ఞానికి ఏమీ లేదు, జ్ఞానులకి అన్నీ ఉంటాయి. అమృతం ఉందో ఇది ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మనకు నచ్చింది ప్రతిదీ అమృతమే. మరి అలాగా ఇంత అద్భుతమైన ధ్యానం కుదరకపోవడానికి కారణం ఏంటి అంటే, ధ్యానం కూడా చాలామందికి కుదరదండి. కూర్చోగా కుదురుతుంది అని మనం చెప్పి సర్ది చెప్తాం. కారణం ఏంటి అంటే, మనం ఎంతగా సాధన చేస్తామో, ధ్యానం మీద ఇష్టం పెంచుకుంటామో, అప్పుడు మనము మొట్టమొదట వదులుకోవాల్సింది విషయాసక్తి. బయట విషయాల మీద ఆసక్తి వదిలేయాలి. మనకు తెలుసు ఎందుకు వదులుతున్నాం. మనం ఎవడి జీవితమైనా కష్టమైనా సుఖమైనా వాడే ఎన్నుకుని వచ్చాడు. మరి వాడి కర్మ వాడు అనుభవించక మనం అనుభవిస్తామా? ఆడు ఏడుస్తున్నాడని మనం కూడా ఏడ్చామనుకో, వాడి కర్మలో సగం తెచ్చుకుంటున్నాం అనమాట. నా కూతురి జీవితం ఎలా అయిపోయింది, నా కొడుకు జీవితం ఎలా అయిపోయింది. నీ కడుపున పుట్టిన నీ కూతురైనా నీ కొడుకైనా ఏది సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాడో అదే అనిపిస్తున్నాడు. మనం కర్మ సిద్ధాంతం మనకు తెలుసు కదా. ఎప్పుడైతే నువ్వు బాధపడకుండా సాక్షిగా గమనిస్తావో అప్పుడు మనం ఎదుగుతున్నట్టు. ఎవరికైనా అనుభవించాలి కదా. నువ్వు ఏడ్చినంత మాత్రాన కర్మ పోదు. అక్కడ మనం చేసి వస్తాం, ఈరోజు అనుభవించాలి. అందుకే వాడు ఇలాగా, వాడి దుఃఖానికి కారణం వాళ్ళ అత్తగారు, వాడి దుఃఖానికి కారణం వాడి మాస్టర్లు, చుట్టూళ్ళు, ఫ్రెండ్స్ అంటాం. ఎవ్వరూ కాదు. మన దుఃఖానికి కారణం మన అజ్ఞానమే. మనం అందరి పోగేసుకోవాల్సిన అవసరమే లేదు. వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, మీ ఇంట్లో ఇంత, అత్తగారి మాట ఎంతట, లేకపోతే కోడల మాట ఎంతట, ఈ దిక్కుమాల కబుర్లన్నీ వింటాం చూడండి. మన సాధన గోవింద గోవింద. విషయాసక్తి నశిస్తే, గమనించండి, ఎందుకు నశించాలి అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే ఎన్నుకుని వచ్చారు. ఇన్ని కర్మలు అనుభవిస్తామని నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చారు. మరి మనకెందుకు బాధ? వాడు అనుభవిస్తానని చంకలెగరేసుకుని భూమి మీదకి వస్తే, మనకనుకుని పుడితే అనుభవించాల్సినవన్నీ సుఖాలు కష్టాలు కూడా వీలు ఉంటుందని మన గర్భాన్ని ఎన్నుకుని వస్తే, గర్భాన్ని ఎన్నుకుని వచ్చినందుకు మనం ఏడవాలా? తెలియకముందు ఏడ్చాంలేండి. పత్రికారు వచ్చి ఇంత నేర్పే కూడా ఏడుస్తామా? ఏడుస్తున్నాము అంటే ఇంకా అజ్ఞానం వదలలేనట్టే మనకి. అంతేనా? రాఘరావు గారు వామిటింగ్ చేసుకున్నప్పుడల్లా ఇంతంత బ్లడ్ పడిపోయేది. అయినా నేను చూస్తున్నాను కానీ ఏడవలేదు. మా ఇంట్లో అందరూ అనుకుంటారు, దెయ్యంలాగా ఇలా చూస్తుంది అనుకుంటారు. అనుకునేవాడి లోకులు కాకులు. పత్రిసారి చెప్పేవారు, లోకుల మాట చచ్చినా లెక్క చేయకు, అవి ఇనప ముక్కు కాకులు, మామూలు ముక్కు కాదు. అరిచే ప్రతివాడికి ఒక ఇనప ముక్కు ఉంటుంది, దాంతో పొడవడానికి. నాకు తెలుసు ఆయన ఏదో కర్మ పోగొట్టుకుంటున్నాడు, అది పోవాలి, ఆ బ్లడ్ రావాలి. మన బాడీలో ఉన్న అశుద్ధరత్నం పోతే కానీ శుద్ధత్వం పొందాం కదా. మనం ఇంత క్రానికల్ కర్మ అనుభవిస్తామని తెచ్చుకుని వచ్చాం, నాకు పోతుంది. నేను కాలినప్పుడు రాఘరావు గారికి పత్రికారు ఇలాగే నచ్చ చెప్పారు. ఆవిడ అన్ని జన్మల కర్మలో ఒకసారి అనుభవిస్తానని తెచ్చుకుని కాబట్టి అలా అనుభవిస్తుంది, ఏం కాదులే అని చెప్పారు. ఆయన ఒక్కరే బతుకుతుందని చెప్పారు. అందరి డాక్టర్లు ఆవిడ చచ్చిపోద్దనే చెప్పారు. పత్రికారు ఒక్కరే చెప్పారు ఆవిడ చావదు, బతుకుతుంది అని. మరి ఒక యోగి మాట కరెక్ట్ అయ్యిందా, ఓ డాక్టర్ల మాట కరెక్ట్ అయ్యిందా? మరి నేను ఇప్పుడు భూమి మీద ఉన్నానుగా, దుఃఖలా ఉన్నాను, మన ఏమైనా బక్కలా ఉన్నానా?
హ్యాపీగా గెత్తుకుంటూ. అవునా కాదా? యోగికి తెలుసు సృష్టి రహస్యం, యోగికి తెలుసు విశ్వరహస్యం. మామూలు వాడికి ఎవరికి నీ బాడీని మటుకు చూడగలరు డాక్టర్లు. బాడీ దగ్గర నుంచి ఉన్న అన్ని శరీరాలు ఆత్మని చూడగలడు యోగి. అదే యోగికి మానవుడికి తేడా. బాహ్యాన్ని చూడగలడు మానవుడు, అంతరాల్లోకి వెళ్ళగలడు యోగి. మాట్లాడిన అంత కాలిపోయి 4 నెలల మంచం మీద ఉండి అన్నిటినీ కోల్పోయి మరి ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ గురువు నాకు ఎంత ధైర్యాన్ని నూరిపోసాడు. నేను ఎంత ప్రిపేర్ చేశాడంటే బెడ్ మీద నుంచి నా రక్తం ఇలా కారుతూ ఉండేది. నేను అనుకునేదాన్ని ఈవేళ ఒక 100 కోళ్ళ రక్తాన్ని రుణం తీర్చేసుకున్నానని. మరి తిన్నాం కదా కరకరలాడించుకుంటూ. మరి అది ఆ రోజు దాని రక్తం చూస్తే అచ్చకచ్చగా కూర బాగా వండుకోవచ్చని మురిసిపోయి ఉంటాను. మరి ఈరోజు ఆ రక్తం ప్రవహిస్తుంటే, దాని రక్తం ప్రవహిస్తుంటుంటే మనకు జాలి కలగలేదు. మన రక్తం పోతుంటే పైనుంచి ఎక్కించుకుని ఇంకొంచెం పోగొట్టుకుంటున్నాం. డబ్బు ఉంది కదా బాగా కొనుక్కుంటున్నాం. మరి వాడు ఏం చేసే, మనకేం అన్యాయం చేసే, మనం అకారణంగా చంపేసాం వాటిని. మన 3 అంగుళాల నాలుక రుచి కోసం ఒక జీవి ప్రాణం తీసేసాం. ఎంత తప్పు చేసామో గురువు వచ్చే వరకు మనకు తెలియలేదు. మరి ఆయన వచ్చి తెలిసినప్పుడు చేసిన పాపం పెద్దదైనా చిన్నదైనా శిక్ష తప్పదు కదా. ఎన్ని జన్మలు తీసుకుని వచ్చామో, ఎన్ని పాపాలు చేసి వచ్చామో. మరి చివరి జన్మల్లో ఎదగాలి అంటే ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అది కాదంటే గురువు రాకపోతే మళ్ళీ చచ్చిపోయి జన్మ తీసుకునేదాన్ని. సార్ చెప్పేవారు, ఏ ఒక్క నిమిషం మేడం చచ్చిపోతే బాగున్ను అనుకుంటే ఆవిడ చావడానికి రెడీగా ఉంది. కానీ ఆవిడ ఎందుకు అనట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బద్ధ ప్రారబ్ధం అన్నది అనుభవిస్తామని అక్కడ నిర్ణయించుకుని వచ్చినప్పుడు ఆ బద్ధ ప్రారబ్ధానికి బద్దులై మనం అనుభవించాలి. కాదంటే నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ మంటలు భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతే బాగుంటుంది, నా పొద్దు జీవితం అనుకుంటే చచ్చిపోతూ ఉంటుంది. కానీ అది ఏమవుతుంది, అక్కడ చేసిన వాగ్దానం తప్పయింది, మళ్ళా జన్మకి కారణమైంది. నాకు తెలీదు, కానీ నేను అనలేదు. ఎంతసేపు నా మైండ్ ఎటు వెళ్ళిందంటే జీవుల్ని చంపాను కాబట్టి ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాను, కర్మ ఎక్కడికి పోదు, ఏ జన్మకైనా కర్మలు పూర్తి చేయాలి అని గురువు బాగా పాఠాలు లేదు. అంటే ఇంత నేను ఫేస్ చెయ్యాలని ఆయనకు తెలిసేమో, అందుకని బాగా దగ్గరగా ఉండేవాడు ఆయన. ఒక ఏడాది పాటు బుర్రలోకి ఎక్కించేవాడు కూర్చోబెట్టి. ఇవన్నీ వినేటోడికి నాకు ఆలోచన మరణం మీద రాలేదు. అట్లా పాపం ఆ కర్మను ప్రక్షాళన అవుతుంది అనుకున్నా. ఎప్పుడైతే శరీరం అంతా చచ్చుబడిపోయి కథలు కాగిపోయిందో అప్పుడు చెప్పాడు పత్రికని, ఇలా కథలు కాగిపోయిన శరీరంతో నేను భూమి మీద ఉండకూడదు, ఇంక ఇప్పుడు చచ్చిపోవడానికి బాగుంటుంది కదా అని. అప్పుడు సార్ చెప్పారు, నువ్వు ఆ మాట అనొద్దు, నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడకు అన్నారు. చచ్చిపోతాననే మాట మాట్లాడకు, నువ్వు బతుకుతావు, అన్ని పనులు చేసుకుంటావు, నీకు నా మీద ఉంటేనే నమ్మకం ఉంటేనే నేను చెప్తాను ఏమైనా, లేకపోతే చెప్పడానికి. 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి దుఃఖలాగే ఉన్నాను, బాగున్నాను చక్కగా. 21 1 ఇయర్కి జానంలోకి వచ్చిన 1 ఇయర్కి యాక్సిడెంట్ జరిగింది. సార్ అంటారు, ఏ పర్వాలా, మామూలు మనిషి అయిపోతావు, అన్నీ వచ్చేస్తాయి, మామూలుగా తిరుగుతావు అని గంట నచ్చ చెప్పి పాట పాడతానని పడుకోబెట్టారు. పాట పాడి ఇంకెంతకంటే అదృష్టం ఈ జన్మకి ఏముంటుంది. కాలిపోయి నేను ఎంతో అందవికారంగా తయారై జుట్టు కాలిపోయింది ఇక్కడ వరకు. మరి ఇవన్నీ కాలిపోతే సార్ నన్ను అపరంజి బొమ్మలా ఉన్నావు తల్లి అన్నారు. ఇదేం అపరంజి బొమ్మ? సార్ ఇంటికి వచ్చేసారు. 3 రోజుల యజ్ఞం మేము చేద్దాం అనుకున్నాం, యాక్సిడెంట్ అయింది, చేయలేదు. చేయకపోతే
అప్పుడు రాఘరావు గారు అన్నారు, కనీసం ఒక 1 డే అయినా చేస్తాను సార్ అన్నారు. నేను చాలా భయంకరంగా ఉన్నాను, జనాలకు నేను మొహం చూపించడానికి వెనక్కి ఎక్కడో వెళ్ళి కూర్చున్నాను. సార్ చూశారు, ముందు కనబడట్లేదు. తర్వాత ఎలా చూశారు, పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. గబగబా నా దగ్గరికి వచ్చి చెయ్యట్టుకుని లాక్కెళ్ళి స్టేజ్ మీద తీసుకెళ్ళి, మీరు ఎప్పుడైనా అగ్నిలో ప్రవేశించిన సీతను ఎలా ఉంటుందో చూసారా అని అడిగారు. వాళ్ళు ఇలా చూస్తే, ఇదిగో ఈవిడే అగ్గిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది, ఇలా ఉంటుంది సీత. సార్ సీతకి ఇన్ని మచ్చలు వచ్చి ఉండవు కదా సార్ అన్నారు. సీతలాగే వచ్చావు బయటికి, ఈ అపరంజి బొమ్మ సీత. అసలు నన్ను ఎక్కడా ఆలోచించుకొని ఇచ్చేవారు కదా, నా అందం పోయింది. నేను చాలా అందగతినే రాఘరావు గారు పెళ్ళాడారు, ఎక్కడో వెస్ట్ బెంగాల్ అమ్మాయిని, ఈ అమ్మాయి కావాలని. అందుకే చాలా అహంకారం నాకు. కానీ ఈ అహంకారం 5 నిమిషాల మాటల్లో అయిపోయింది. కానీ ఆయన నా అందం పోయిందని నేను ఫీల్ అవ్వకుండా, కానీ కట్లు ఇప్పాక నా చేతులు చూసుకుని మాత్రం నేను చాలా ఏడ్చాను, అంత అందంగా ఉంటుంది. అంటే ఏదో ఒకటి పోవాలి. సార్ ఎప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ అయి నేను వచ్చాక ఇంకా చెప్పడం ఎక్కువ చేశారు. అంటే నా దృష్టి నా శరీరం మీద ఉండకుండా ఇంకా డైవర్ట్ చేసేస్తూ ఉండేవారు. అంటే నేను ఇంక అక్కడితో ఆగిపోతానేమో అని ఆయన భయం. చెయ్యవలసిన పని గురువుకు తెలుస్తుంది, మనకేం తెలీదు. మనకు కనిపించే దేహాన్నే చూసుకుంటాం. నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, ఒకటే నాలెడ్జ్, సార్ ఏది చెప్పినా కరెక్ట్. నేను ఎవరితోనే ఒకటే చెప్పేదాన్ని, ఎప్పుడు అందరూ నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటారు, నాకు పత్రిజీ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఇది నాకు కొటేషన్ అనేది. ఆయన ఎప్పుడు కరెక్టే చెప్తాడు, ఆయన కరెక్ట్గా ఉంటాడు, అది కరెక్టు. అందుకే సార్ అంటున్న ప్రతిదీ అందరూ చచ్చిపోతుందంటే ఈయన బతుకుతుంది అంటావు. నువ్వు నాకు అన్నం పెడతావు, వంట చేస్తావు, ఇవన్నీ నేను నవ్వుకునేదాన్ని. నేను మళ్ళీ మామూలు మనిషిని ఉంటుంది. ఒక్కొక్కటి చేసినప్పుడల్లా సార్ అంటూ ఉండేవారు, నేను చెప్పాను జరిగిందా, ఈ చెయ్యి ఏడాది పని చేయలేదు, కట్టు బ్యాండేజ్తో ఉంటే అన్నీ వండించి టేబుల్ మీద పెట్టి రా ఇప్పుడు వడ్డిద్దుగానే అనేవారు. అంత దూరంలో నించుని మాట్లాడేదాన్ని సార్ ఇలా కూర్చుంటే. కాలిపోయాక ఆయన పక్కన కూర్చోవడం మొదలుపెట్టారు. ఆయన ఊరుకునేవారు కాదు. నేను ఎంత భయంకరంగా ఉన్నాను సార్ అంటే, ఇద్దరం ఫోటోలు తీయించుకుందాం అనేవాడు. దీనికే ఏడుస్తుంటే మళ్ళీ ఫోటో ఒకటి. మా రాఘరావు గారికి ఎంత పిచ్చి ఉంటుందో ఫోటో పత్రిసరికి అంతే పిచ్చి. బాగున్నానా అనేవారు. స్నానం చేసి వస్తారు, డ్రెస్ కట్టుకుంటారు, బాగున్నానా మేడం అంటారు. చిన్నపిల్లవాడు అడిగినట్టు, లేకపోతే నా డ్రెస్ తీసి బయటెట్టు, ఈరోజు ఏ డ్రెస్సులు అందులో నేను ఆయనయేగా, మళ్ళీ నేను సెలక్షన్ ఏంటి, ఈరోజు నేను ఏం కట్టుకుంటానో బాగుంటానో అది పెట్టు, కట్టుకుని వచ్చాక బాగున్నానా నేను. ఇట్లా చిన్నపిల్లవాళ్ళలాగా అడిగేవారు నేను. అంటే ఒక గురువు అన్నవాడు మనకు దగ్గరికి రావడానికి ఎంత దగ్గరికి తీసుకుంటాడో అన్నది ఆయన్ని చూసి మనం తెలుసుకోవాలి. అంత ఉండేది మా బంధం. అంత నేను డిప్రెషన్లోకి వెళ్లకుండా 2 ఏళ్ల పాటు ప్రయత్నిస్తూ శరీరం వాల్యూ లేనిదే ఆత్మశక్తి పెంచుకుంటే మనం ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళం అవ్వగలము అనేది నాలో ఇంజెక్ట్ చేశాడు ఆయన. నువ్వు ఆత్మశక్తి పెంచుకోనన్నాళ్ళు జనం నీ రూపాన్ని చూస్తారు. నువ్వు ఆత్మశక్తిని పెంచుకున్న రోజుని నీ రూపం జనానికి అవసరం లేదు, నీ వాక్యే అవసరం. అది గొప్పగా పెంచుకో. ఆత్మశక్తి పెంచుకుంటే అన్ని ఇంద్రియాలు చాలా గొప్పగా పెరుగుతాయి, పనిచేస్తాయి. నీకు వాక్కు కరెక్ట్గా వస్తుంది, చూపు కరెక్ట్గా ఉంటుంది, వినడం కరెక్ట్గా ఉంటావు, నీ మనసు కరెక్ట్గా ఉంటుంది. అన్నిటికీ మూలం ఆత్మశక్తి పెంచుకోవాల్సిందే. అది పెంచుకుంటే అన్నీ బాగుంటాయి జీవితంలో. అది లేకపోతే అన్నీ ఎంత అందగత్తులైనా అధోగతే. ఎంతసేపు చూస్తారు? కాసేపు చూస్తారు. ఒక జ్ఞానిని ఇప్పుడు ఈరోజు పత్రికని ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన జ్ఞానాన్ని ఇంకా ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలన్నంత ఆసక్తి మనం కనబరుస్తున్నామంటే
మర్చిపోవచ్చుగా మనం. మన ఇంట్లో కూడా చాలామంది పుట్టారు, పెరిగారు, చనిపోయారు. మనం ఏం గుర్తు చేసుకోం. అవునా? మా అత్తగారు మామగారు కూడా చనిపోయారు. ఏదో పెద్దవాళ్ళని ఫోటో పెట్టడం, తద్దిన రోజున పోయిన రోజున. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాక అవి కూడా మర్చిపోయాం పాపం. ఆ ఫోటోలు మాత్రం చూసో ఈ మామగారు, ఇప్పుడు అత్తగారు ఇట్లా చెప్తున్నాం. కానీ అప్పటి నుంచి గురువు గారిని పోయినప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరైనా మర్చిపోయామా? అంతే కదా. ఎందుకు పెరిగింది? ఈ ఆత్మతో బంధం. ఇది శరీర బంధాన్ని మర్చిపోగలం, ఆత్మబంధాన్ని మర్చిపోలేము. ఇది ఆత్మబంధం యొక్క మధురిమ. ఈ మధురిమ బయట మాటలతో చెప్పలేనిది. ఇది ఎవరికాళ్ళ అనుభూతే. ఈ అనుభూతి ఎవరికాళ్ళకు ఉంటుంది. అందుకే గురువు అంటే ఎందుకు ఇష్టమంటే, తల్లి తండ్రిని చూపిస్తే, తండ్రి గురువుని చూపిస్తే, గురువు దైవాన్ని చూపిస్తాడు. ఆ దైవాన్ని చూపించేవాడు గురువు కాబట్టే గురువు అంటే అంత ఇష్టపడతాం. మరి ఇలా ఎదగాలి అంటే మనకు పోవలసింది విషయాసక్తి. అది ఉన్ననాళ్ళు మనకు ధ్యానం కుదరదు. అది వదులుకోవాల్సిందే. ఇక రెండోది, ఆత్మ గురించి ఖచ్చితంగా ఆత్మే దైవం అని నమ్మాలే తప్పించి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా ఈ విగ్రహాన్ని పట్టుకుందామా, ఆ విగ్రహాన్ని పట్టుకుందామా, ఆ విగ్రహాన్ని పట్టుకుందామా అని మనం కూర్చుంటే నీ బతుకెప్పుడు ద్వైతుల్లో ఉంటావు. అంటే ఏంటి? జీవుడు వేరు, దేవుడు వేరు. నువ్వు అన్నావు అంటే మనని మనం అవమానించుకున్నట్టు, మనను సృష్టించిన వాడిని అవమానించినట్టు. అంతే కదా. ఆయన తన అంశని ఇక్కడ ప్రవేశపెట్టి నువ్వు కూడా నాలాగా ఎదిగి రా అన్నాడు. అంటే పరమాత్మ బిడ్డలం, పరమాత్మ మనం ఒకటి కదా. నీ కొడుకు నీ డిఎన్ఏ, ఆడి డిఎన్ఏ ఒకటైనప్పుడు అంతే కదా. టెస్ట్ చేస్తే తండ్రి కొడుకులది ఒకటే డిఎన్ఏ కాదా? అవునా? ఆడవాళ్ళు తెలియకపోయినా మీకు తెలియాలి కదా. మరి భగవంతుడిది మంది ఒకటే కదా. ఒకటైతే ఒకటే కదా మనం. ఇది అర్థం అవ్వాలంటే చాలా కష్టం. నేను భగవంతుడిని ఏంటి అంటావు, నీకు జీవభావం పోలేదు. అందుకు నేనేంటి అంటావు, నేనేంటి కాదు, నీ మనసు కాదు, నీ శరీరం కాదు, నీ ఆత్మ అక్కడి నుంచి వచ్చింది. ఈ రెండు ఒకటే. ఇప్పుడు ఎంత పూరీ పిండి కలిపి పూరి వేయించడానికి ఎంత ముద్ద తీసావు. పూరీలు బోర్డు తయారైనాయి, కానీ ఎందులోంచి వచ్చాయి ఈ ముద్దలన్నీ? రూపాయలు సంతరించుకున్న మాత్రాన అందులో గోధుమ పిండి లేకుండా లేదు. ఉందా? ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పూరీ పిండిలోంచి తీసిన పూరీలు అట్టడం మనం. ఉన్నది మెటీరియల్ అంతా అదే. అక్కడి నుంచి పూరీలో ఎలా తయారైంది? పీట మీద పావి నూనె వేయిస్తే దానికి ఒక రూపం వచ్చింది. ఈ ఆత్మ అక్కడి నుంచి వచ్చి ఈ శరీరాన్ని ఏర్పరచుకున్న నుంచి మనకు రూపం వచ్చింది. కానీ రూపాలన్నీ పోయేవే. ఏదైతే పోదో, ఏదైతే ఉన్నదో అది అక్కడ ఉన్నది ఒకటే. అందుకే నువ్వు ఏ దేవుడు పూజ చేస్తావు, నీకు నువ్వే పూజ చేసుకున్నట్టు. కానీ ఈ స్థాయికి వచ్చాక అది అనవసరం. కానీ ప్రిలిమినరీ స్థాయిలో ఆ బొమ్మలాట అవసరమే. మరి చిన్నప్పుడు బొమ్మలు ఉండాలి కదా. ఎదిగాక బొమ్మలు ఎదిగావు కాబట్టి గురువు చెప్తాడు, ఇక బొమ్మలతో కాదు అసలైన ఆటలతో ఆడుకొని. మనం ఏదేదో అర్థాలు తీసుకుంటాం. అంటే ఆత్మ అంటే ఏంటి అంటే సర్వం ఆత్మమహిమే అని తెలిసినప్పుడు ఆత్మ ఎక్కడుంది కాదు, ఎక్కడ లేదు అనే స్థితికి రావాలి మనం. ఎక్కడ ఉంది కాదు, ఆత్మ లేని చోటు ఏది? నీ మనసు వెళ్ళిన చోటికి మనసు కంటే ముందు ఆత్మ అక్కడ ఉంటుంది. నువ్వు ఇంకా ట్రైన్ ఎక్కి హిమాలయాలు చేరేటప్పటికి హిమాలయాల్లో కూడా ఆత్మ ఉంది. అవునా కదా? సర్వం కల్విదం బ్రహ్మమయం అంటే అక్కడ కూడా ఆత్మమయమేగా. ఆత్మ లేని చోటే లేదు. ఇది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని ఏదో ఒక నామం చేసుకుని నువ్వు చరిస్తున్నావు, అది ఒక బొమ్మలాట. కానీ నువ్వు ఆత్మ గురించి అర్థం చేసుకున్నప్పుడు సృష్టి అంతా పరమాత్మమయమే అని నీకు అర్థమయ్యాక ఇక బొమ్మలాట అవసరం లేదు.
నీలోకి నువ్వు వెళ్ళి ఆ చెప్పినది గురువు చెప్పింది సత్యమని గ్రహించడానికి ప్రయత్నించాలే తప్పించి ఇదెందుకు అదెందుకు అన్నది కాదు. ఫస్ట్ మనకి అంతర్వాణి ప్రబోధాలు వినిపించే వరకు గురువు మాటలను మననం చేసుకుంటూ సాధన చేయాల్సిందే. తర్వాత నీ అంతరాత్మ ప్రబోధాలు నీకు వినిపిస్తాయి. అప్పుడు గురువు అవసరం లేదు, శాస్త్రాలు అవసరం లేదు. ఎంతవరకు గురువు అంటే నీ అంతరాత్మను నువ్వు తెలుసుకోగలిగే వరకు గురువు అవసరం ఉంటుంది. ఆ తర్వాత అవసరం లేదు. ఇంకా అంతవరకు మాత్రం గురువు మాటలు పట్టుకోవాలి. గురువు ఇచ్చిన సాధన మనం చెయ్యాలి. నీలో నుంచి నీకు రాకపోతే అదే సహాయం, వచ్చినప్పుడు అవసరం లేదు. అంతే. తల్లికి బిడ్డకు అన్నం తినడం వచ్చే వరకే అమ్మ నోట్లో పెడుతుంది. తినడం వచ్చాక అమ్మ వదిలేస్తుంది. అలాగే గురువు కూడా మన అంతరాత్మ ప్రబోధం మనకు తెలిసి ఆ ప్రజ్ఞ బయటికి వచ్చే వరకు ఆ గురువు చెప్పిన సాధన, గురువు చెప్పిన మాటలు మనకు అవసరం అవుతాయి. అంటే నువ్వు ఆత్మ దగ్గరికి చేరుకుంటేనే అన్ని ముడులు విప్పబడతాయి. అది చేరుకోనప్పుడు ఏ ముడి విప్పలేవు. అర్థమవుతుందా? అర్థమైందా? అంటే ఏంటి? ఎంతగా సాధన చేస్తామో, ఎంతగా జ్ఞానాన్ని పెంచుకుంటామో అంతగా మనం ఆత్మని చేరుకోవడానికే మన దృష్టి. ఈ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు ఆత్మని చేరుకున్నాక ఆ ప్రబోధం అక్కడి నుంచే వింటావు. ఇంకా గురువు అక్కల, పుస్తకాలు అక్కల నీకు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి నేర్పాడు భగవద్గీత. అంటే కృష్ణుడు స్థాయి ఎక్కువ కాబట్టి ఎక్కడ పుస్తకం చదవకుండా నేర్పేశాడు. మరి కృష్ణుడికి ఎవరు నేర్పారు అంటే ఆయన స్వతసిద్ధంగా ఆత్మమయం, పరమాత్మ స్థాయి. అందుకే ఆయన అంతరాత్మ నుంచి అన్ని ఆసువుగా ఎనీ టైం వచ్చేసింది. మరి అర్జునుడికి అంత లేదు కాబట్టి, ఇంకా అంతరాత్మ ప్రబోధం తెలియదు కాబట్టి, దుఃఖం వస్తుంది కాబట్టి ఈ గీతంతా చెప్పాల్సి వచ్చింది. కృష్ణుడి స్థాయి చెప్పే స్థాయి, అర్జునుడి స్థాయి ఇంకా వినే స్థాయి. అంత స్థాయి వస్తే మనకు కూడా ఎవరు చెప్పక్కల్లా, మనలో నుంచే వస్తుంది. మనలో నుంచి వచ్చే వరకు ఈ స్థాయిగా. అంటే ఆత్మ అంత శక్తివంతమైంది. దానిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సాధన, ఈ ధ్యానం. ఇవన్నీ కూడా దానికోసమే మన ప్రయత్నం. అది చేరుకున్నాక ఇంకా అవసరం లేదు, ఎవరి సాయం అవసరం లేదు మనకి. ఈలోగా మనం కాలం వ్యర్థం చెయ్యకూడదు. వ్యర్థం చేస్తున్నాము అంటే మనం ఎదరికి చూస్తూ వెనక్కి అడుగులు వేస్తున్నట్టే. నీ దృష్టి అట్టుంది కానీ నీ అడుగులు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వచ్చేస్తున్నాం. అందుకని ఆత్మ ఎంత శక్తివంతమో, ఎంత గొప్పదో నీ మనసు కంటే వేగంగా అక్కడికి వెళ్ళి ఉంది. లేని చోటు లేదు. భగవంతుడు లేని చోటు ఉందా? ఇక్కడ మనం ఆత్మనే పదం వాడుతున్నాం. ఎందుకు? భగవంతుడు అనగానే మీకు ఫిగర్ కనబడుతుంది, అందుకని ఆ పదం తక్కువ వాడతారు పత్రికారు. అది వాడేమనుకో రాముడో కృష్ణుడో కనబడతాడు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. అందుకే ఆత్మనే చెప్తాయి మన ఉపనిషత్తులన్నీ కూడా. టోటల్గా చెప్పినప్పుడు భగవంతుడు అంటాయి కానీ ఆత్మ అనే పదమే వాడతారు. ఇక మూడవది, ఆహార నియమం పాటించాల్సిందే. ఆహార నియమం అంటే మాంసం తినకూడదని తెలుసు, కానీ పత్రికారు చెప్పారు వెల్లుల్లి వద్దు, మరి పుట్టగొడుగులు కూడా తినకూడదు అని. తినకపోతే మానేయడం కాదు, అది శాకాహారమే కదండి అని మొదలెడతారు. అది శాకాహారమో మాంసాహారమో గురువు వద్దన్నాడు, తినకు. నీకెందుకంటే ఎదవకూడవా? ఫంగస్సో గోంగూరో వద్దంటే మానేయడమే. మనకు అంత అవసరం, అవతల వాడికి నచ్చ చెప్పే అవసరం
నేనైతే తినొద్దాను, తిని అంటాను. ఎందుకంటానంటే నువ్వు నా స్థాయికి సచ్చినా రాలేవు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వెల్లుల్లి హార్ట్కి మంచిది కదంటే నువ్వు హార్ట్ దశలో ఉన్నావు, నేను ఆత్మ దశలో ఉన్నాను. వాడికి హార్ట్ కావాలి, నాకు ఆత్మ కావాలి. మంచిది మంచిది అంటే తినంటాం, పోతే ఆడిపోతాడు, నేనేం పోను కదా. నాకు అక్కడ కూడా స్వార్థం ఉంది. చెప్పి తినకపోతే నా లాభం కోసం నేను చూసుకుంటా. మరి హార్ట్కి మంచిది నాకు నచ్చ చెప్పడం పెట్టి, నాకేం హార్ట్ కంప్లైంట్ లేదు, చాలదు. ఒకవేళ కంప్లైంట్ వస్తే టపకమంటాం, మనం ఏం తీసుకోము జాగ్రత్తలు. ఆత్మను చేరుకోవడానికి జాగ్రత్తలే కానీ మనకు హార్ట్ని చేరుకోవడానికి జాగ్రత్తలు అవసరం లేదు. కావాలా? హార్ట్కి మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు. నువ్వు కుంభాలు హోటల్కి వెళ్ళి తినడం ఎందుకు? కొలెస్ట్రాల్ పెంచుకోవడం ఎందుకు? వద్దన్నే వెల్లుల్లి తినడం ఎందుకు? గడ్డి తినడానికి హోటల్కి వెళ్ళడం, కొలెస్ట్రాల్ పెంచుకోవడం. మళ్ళీ వెల్లుల్లి తింటే నష్టం ఏంటండి? కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉంటుందండి. వీడేదో సైంటిస్ట్ అయినట్టు. నీ ఆత్మను చేరుకుంటే అన్ని ఇష్టాలు బయటకు వచ్చేస్తాయి. ఏదో వద్దట చేయడం ఎందుకు? క్వశ్చన్ ఎందుకు? మళ్ళీ మనం తెలుసుకుని ఆడికి చెప్పాలట. ఫోన్ కేసుకగాడు ధ్యానం చేయలేనివాడు మనం నచ్చ చెప్పడం ఏంటి అసలు? మన టైం వేస్ట్. కానీ పోనీ ధ్యానం చెప్పినోడు తెల్లవాళ్ళు కూర్చొని పాఠాలు చెప్పు అని చేయనోడికి మనం ఎందుకు ఆన్సర్ ఇవ్వాలట? నాకు అది బండిపోద్ది. ఎవడైనా ధ్యానం చేయలేనివాడు వచ్చి కూర్చునేస్తే ముందు కళ్ళు మూయి తర్వాత ఆన్సర్ చెప్తానంటాను. నా ఫీజు ఏంటంటే ఆడు కళ్ళు ముయ్యాలి. ముయ్యినోడు సచ్చిలో ఒక క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పను నేను. ఎందుకు చెప్పాలండి? మనం ఎంతో కష్టపడి ధ్యానం చేస్తూ శక్తి సంపాదిస్తాం. ఉన్న శక్తి లవడాగాడి కోసం మనం ఊడగొట్టుకోవాలా? మనకేం వచ్చింది? ఆడికి ధ్యానులకు చెప్తే ఆడికి వచ్చి ఎదుగుతాడు. ఈ అజ్ఞానికి చెప్పినప్పుడు, ఈ మూర్ఖుడికి చెప్పినప్పుడు ఇంకా ఏదో క్వశ్చన్లు వేస్తాడు. ఒకదానికి ఆన్సర్ చెప్పామనుకోండి ఇంకోటి అడుగుతాడు. చెప్పకపోతే గొడవలేదు, మొదటి క్వశ్చన్లు ఆగిపోద్ది. అందుకే ఉపయోగపడే పనులే చేయమంటారు భర్తృ గారు. నేను అందుకే చాలా స్వార్థపరులను, ఎవరిని నచ్చ చెప్పను. నేను చేస్తే చేయలేకపోతే చావు అంటాను. ఆడు చేయకపోతే మనకేమైనా నష్టమా? మన ఆస్తులు ఏమైనా తరిగిపోతాయి ఆడు చేయకపోతే. ఇంకో జన్మ తీసుకుంటాడు, పోయిందే ఉంది. అందుకని గురువుగారు చెప్పారు. అది కాకుండా ఇంకా పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఇది చెప్పకల్లా పత్రికారు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చూడండి, ఎవరింట్లో పడితే ఆ ఇంట్లో తినడం, ఎవరి చేత్తో పడితే ఆ చేత్తో తినడం, ఎంత జాగ్రత్తగా తింటాడు చూడండి. అవునా? పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. నా బుక్ కొనుక్కున్నారా? అందులో ఇచ్చాను. అదే మీరు చెప్పమన్నారనే మొదలెట్టాను, నా నోటితో ఎందుకని. అంటే పాత్రశుద్ధి అంటే మాంసం వండిన పాత్రలో మనం భోజనం చేయకూడదు. ఎందుకంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు చెప్తూ ఉండేవారు. ఏమిటంటే మనలో ఆ పాత్రలో సూక్ష్మాతి సూక్ష్మమైన పాపం అనే ఒక జీవి చనిపోయిన పాపం అనే అంశం అందులో ఉంటుంది. ఆ అణువులు ఉంటాయి. మరి అందులో వండిన పదార్థం తింటే మీ ఆలోచనలు కూడా పాపం చెయ్యాలి అనే ఆలోచన మీకు రావచ్చు. ఇప్పుడు పూజ రోజు చూడండి, అలాంటి పాత్రలో ప్రసాదాలు వండరు. పెద్దలు ఎందుకు పెట్టారో ఆ శాస్త్రాలు మనకు అర్థం కాదు, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. మనం మేధావులు కదా, వాళ్ళ మాట వినం. అలాగే మనం కూడా ఒక ఆత్మకి ప్రసాదం పెడుతున్నప్పుడు మాంసాహారం పాత్రలో అది అప్పుడప్పుడు పండగ రోజు ప్రసాదం, ఇది నిత్యము ప్రసాదమే. మరి ఇది మనకు ఎప్పుడైతే అర్థమైందో ఆ పాత్రలో ఎప్పుడు మనము భోజనం చేయకూడదు. అలాగే ఇక పదార్థ శుద్ధి. ఈ పదార్థ శుద్ధి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం వేడివేడిగా తింటే మన అణువులన్నీ కూడా మంచి యాక్టివ్గా ఉంటాయి. మరి నిలవ పదార్థం ఎక్కువ తినడం వల్ల మన శరీరంలో అణువులన్నీ కూడా తమో గుణానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి,
మనం వేడి అన్నం ఎంత తింటాము, చల్లారిపోయిన అన్నం ఎంత తింటాం. అది కొంచెం తింటాం, అది తమో గుణంలో ఉండి మనకెక్కదు. అదే వేడన్నం అనుకోండి, మన అణువులన్నీ యాక్టివ్గా ఉండి ఒక ముద్ద ఎక్కువే తింటాం. అలాగే పాకశుద్ధి, వంట చేసేటప్పుడు చాలా మంచి మనసుతో వంట చెయ్యాలి. భగవంతుడికి ప్రసాదం వండినప్పుడు ఎంత భక్తి భావంతో, ఇష్టంతో, ప్రేమతో వండుతామో మనం ఇంట్లో వంట చేసినా అది అంత ప్రేమతో, భక్తితో ఉండాలి. ఆ రుచి ఆ పదార్థానికి వస్తుంది. మనసు క్వాంటిటీ చూస్తుందట, ఆత్మ క్వాలిటీ చూస్తుందట. పత్రిసారి అనేవారు, పదార్థంలో రుచిని ఆత్మ స్వీకరిస్తుంది. ఎంత తిన్నాము, ఎంత హెల్తీగా ఉన్నామని చూసేది మనసు. క్వాలిటీ భోజనం అయితే ఆత్మ స్వీకరిస్తుంది ఆ రుచిని. అందుకని రుచిగా తినాలి అనేవారు సారు. అంటే మనం రుచిగా ఎప్పుడు వండుతాం? ఇష్టమైనప్పుడు. ఇప్పుడు ప్రసాదం ఎందుకు భక్తిగా వండుతున్నాం? పుణ్యం వచ్చేస్తుందని. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా పెట్టేటప్పుడు వాళ్ళు తినాలి, కడుపు నిండా చక్కని సాధన చేసుకోవాలి. నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, మంచి సాధన చెయ్యాలి. కనీసం మనం పెట్టిన భోజనంతో అయినా వాడు సాత్వికంగా మారాలి. ఈ ఆలోచన ప్రతి ఆడదానికి ఉండాలి. నా మొగుడింతే, నా కొడుకింతే, నా మొగుడింతే అంటే నువ్వు కూడా అంతే, అక్కడే ఉంటావు. ఇంకెక్కడికి వెళ్తావు? ఇంతే 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 అంటే. మారాలి, ప్రతి వాళ్ళు మారతారు, మారడానికి అవకాశము ఉంది. రత్నాకరుడు వాల్మీకి కాలేదా? అసాధ్యాలు భూమి మీద ఏదీ ఉండవు, అన్నీ సుసాధ్యాలే. మార్పు సహజం. ప్రతివాడు ఈవేళ దుర్మార్గుడుగా ఉన్నవాడు రేపు మంచివాడు కాకూడదని రూల్ ఏం లేదు. ఏదో ఈవేళ మంచివాడుగా ఉన్నాడని దుర్మార్గుడుగా మారకూడదని రూల్ లేదు. పరిస్థితుల వల్ల మారానంటాడు. పరిస్థితులేడు బొందా, ఏ పరిస్థితులు లేవు. ఎక్కడో బలహీనం ఈయన మనసు ఉంటుంది, అది పరిస్థితులు అని చెప్తారు. నాకు ఎంతోమంది తెలుసు, ధ్యానం చేసి జ్ఞానం పొంది కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేసి కూడా ఈరోజు మాంసం తిని మందుతో అవుతున్నారు. ఎందుకంటే జ్ఞానం పెద్ద ఏముందండి ప్రాసెస్. అంటే వీడికి ఒళ్ళో ఒక మూట పడలేదని వదిలేశాడు. కనబడే మూట పడదు, కనబడని మూట జమ అవుతూ ఉంటుంది. అక్కడ ఏ ప్రాపంచిక లాభము ఉండదు. చేయడం మానేస్తావా? దైవాన్ని వదిలేస్తావా? దైవాన్ని వదలడం అంటే నీ ఊపిరిని నువ్వు వదిలేసుకున్నట్టే. కానీ తెలిసావు, నీ ఊపిరి ఉన్నంత వరకు ఆ విశ్వేశ్వరుడి యొక్క విశ్వశక్తి నువ్వు తీసుకునే వరకు దైవం పట్ల కృతజ్ఞతతో ఉండాల్సిందే. ఆ కృతజ్ఞతే నువ్వు చేసే ధ్యానం, ఇంకేం లేదు. తేరగా దుబ్బుతున్నావు పంచిపోతాలు, ఒక బిల్లు కట్టకుండా గాలి పీల్చేస్తున్నావు, నీళ్ళు వాడేస్తున్నావు, సూర్యుడిని వాడేసుకుంటున్నావు, భూమిని వాడేసుకుంటున్నావు. దేనికి బిల్లు ఇస్తున్నావు? దేనికి బిల్లు ఇవ్వవు. కానీ ధ్యానం చేస్తే నాకేంటి లాభం? ఇది చేసే బోడిగుండా ధ్యానానికి లాభం ఒకటి. ఇచ్చినవన్నీ తేరగా వాడతావు. ధ్యానం చేయండి, ఏంటి లాభం? నీ ఒళ్ళో ఉంచడానికి నీకు ఏంటి లాభం? ఇలా అడిగిన చచ్చినోడికి ఒకటి చెప్పకూడదు. అసలు అర్థం చేసుకోవాలి, ఈ సృష్టి ఏంటి, సృష్టి మీద ఎన్ని వాడుకుని నేను బతుకుతున్నాను, భగవంతుడు ఇచ్చినవి. దానికి కృతజ్ఞతగా భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు నా వైపు తిరుగు, నిన్ను ఇంకా చూసుకుంటా. ఆయన వైపు తిరగడమే ధ్యానం చేయడం, ఇంకేం లేదండి. ఒక్కటే అడిగాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాషితే. అన్ని చింతలు వదిలేయి, కొంచెంసేపు నా మీద చింత పెట్టు. పోయే కాలం వచ్చి మనం పెట్టం. ఇన్ని ఇస్తుంటే అనుభవిస్తున్నాం, కానీ ఆయన చెప్పిన మాట ఒక్కడి కూడా ఎందుకు ఆచరణలో పెట్టుకోలేకపోతున్నామంటే ఆ తెలుసుకునే అర్హత కూడా ఉండాలి.
సాధన చేయడానికి కూడా అర్హత ఉండాలి. అర్హత లేనివాడు చచ్చినా చేయలేడు. అర్హత ఉన్నవాడు మనం ఆపినా ఆగడు. అంతే తేడా. అందుకని సాధన కుదరాలి అంటే మనం సరి అయిన విషయాసక్తి ఉండకూడదు, సరి అయిన ఆహారం తీసుకోవాలి. ఎందుకు అంటే ఆహారాన్ని బట్టే మానవుడి యొక్క మనస్సు ఏర్పడుతుంది. మనసు పుట్టిక ఎక్కడా అని అడిగితే మహాత్ములందరూ ఒకటే ఆన్సర్ చెప్తున్నారు, మనసు పుట్టికే ఆహారం, ఇంకేం కాదు. నీ ఆహారాన్ని బట్టే నీ మనసు పుట్టింది. నువ్వు తమోగుణం ఆహారం తింటే గుణం పుట్టింది, రజోగుణం ఆహారం తింటే రజోగుణం పుడుతోంది. ఇన్ని గుణాలు కలబోసుకుని ఉన్న మనసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆహారం నుంచి వచ్చింది. అందుకే సరి అయిన ఆహారం తింటేనే సరి అయిన ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు అంతమంది సరికాని ధ్యానాలకు ఎందుకు వెళ్తున్నారు అంటే సరి అయిన ఆహారం తినట్లేదు, పత్రికారు చెప్పిన ఆహార నియమాలు పాటించట్లేదు, సరి అయిన జ్ఞానం వినట్లేదు. ఆత్మ అంటే అదేదో పదార్థం అనుకుంటున్నారు. మరి సాధన దేహలాభాలకు వాడుకుంటే కాదు కదా, పరమాత్మని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి. నీలో ఉన్నవాడిని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నువ్వు తీసుకున్న మానవ జన్మ వేస్టు. అదే గురువు చెప్పాడు. ఎన్ని జన్మలు చస్తూ పుడుతూ ఉంటావు, విసిగేయట్లేదా? వేయట్లేదు. అందుకే మనం ప్రయత్నించాం. కానీ పైకి వెళ్ళాక ఏడుస్తూ ఉంటాం, అయ్యో వచ్చాం కానీ వేస్ట్ చేసాము. తెలివైన వాడు చెప్పిన వెంటనే పట్టుకుంటాడు, తెలివి తక్కువ వాడు చూద్దాంలే అని దాటేస్తాడు. అంతే తేడా. మరి ఇన్ని నియమాలు పాటిస్తేనే సరి అయిన ఆహారం, సరి అయిన ప్రవర్తన, సరి అయిన నడవడిక, సరి అయిన సాధన, ఇవన్నీ ఉంటేనే ధ్యానం కుదురుతుంది. ధ్యానంలోకి వచ్చాక ఒకటే నేర్చుకోవాలి, ఎవరికైనా నేను ఉపయోగపడాలి కానీ ఎవరిని నేను బాధ పెట్టకూడదు. భద్రసారి చిన్న చేప పిల్లకే బాధ పెట్టొద్దంటే సాటి మనుషులకు నువ్వెలా బాధ పెడతావు? ఎవరిని బాధ పెట్టకూడదు. నోటి ద్వారా కానీ చేత ద్వారా కానీ హింస వద్దు. బాధ పెట్టే మనస్తత్వం మనకుంటే మళ్ళా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆయన ముందే వద్దు చెప్తారు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ జన్మే చివరి జన్మ చేసుకోవచ్చు. ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదండి మోక్షం. భూమి మీద ఉండగానే నిత్యము ఆనంద స్థితిలో ఉండడమే మోక్షం. అందుకే శంకరాచార్యులు మోహక్షయమే మోక్షము అన్నారు. అన్నిటి మీద వ్యామోహాలు వదులుకుంటూ ఆత్మ మీద మమకారం పెంచుకుంటే అదే మోక్షం. అందరితో ఉండండి, కానీ బంధం ఎవరితో ఉండాలి? మనకి భగవంతుడితో బంధం ఉండాలి. ఇది జన్మ జన్మల బంధం. ఈ బాహ్య బంధాలన్నీ ఈ జన్మకే పరిమితం. ఇది అర్థమైన రోజున భగవంతుడితో బంధం పెంచుకుంటాం. అవి వదిలేము, కానీ వాటి లేకపోయినా బాధపడం. నువ్వు ఏడ్చినా ఏడకపోయినా ఈడొచ్చాక పిల్లలకు పెళ్లి చేయాలి, అది వెళ్ళాలి. వెళ్దా? మన ఇంట్లో కూర్చుంటే 30 ఏళ్ళు వచ్చాక అడుగుతుంది, ఏ దానికి ఎందుకు పెళ్లి చేయట్లేదు? ఎప్పటికైనా అందరూ వెళ్ళాల్సిందే. అందుకే భగవంతుడితో జన్మజన్మల బంధం ఉంది కాబట్టి మనం ఆ ఆత్మని నిర్లక్ష్యం చేయకుండా బాహ్యంగా ఒప్పుకొని వచ్చిన పనులన్నీ చెయ్యాలి. మన సాధన మనకి నిత్యము మనము చెయ్యాలి. జ్ఞానంలో ఎదగాలి అంటే కొన్ని మనం ఎదగాలి అంటే కొన్ని వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదులుతున్నామా లేదా? మరి అంతే, బంధాలను కొంచెం వదులుకోవాలి. లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను. ఈ దిక్కుమాల డైలాగులు అంటారు. 3 రోజులు తినరు కానీ 4వ రోజు శుభ్రంగా తింటారు. అంతే కదా. శవం వెళ్ళిన రోజు తినకపోవచ్చు, మన్నాడు తినకపోవచ్చు, 3వ రోజు 4వ రోజు వస్తారా ఏంటి? ముందు మంచినీళ్ళు తోతారు, తర్వాత కాఫీ తోతారు, తర్వాత టిఫిన్ తింటారు, 5వ రోజు అన్నం తింటారు. ఎన్నాళ్ళు ఉంటారు? ఇవన్నీ ఇంతే. కానీ ఇది శాశ్వతం అనుకుంటాయి బంధాలు ఏవి శాశ్వతం కాదు. భగవంతుడే శాశ్వతుడు. ఇది తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడూ ధ్యానం చేస్తాం. ఈ ధ్యానంలో రావడానికి ఎంతో కష్టపడ్డాం. వచ్చాక దీన్ని
నిర్లక్ష్యం మనం చేయకూడదు. అప్పుడు ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది. మనకి కుదరకపోతున్నది అంటే మన ప్రవర్తనలో, మన ఆహారంలో ఎక్కడో లోపం ఉంది. అది ఎవరు ఏది చెప్పినా వినగలిగి అర్థం చేసుకునే సరిగే శక్తి ఈ ధ్యానం వల్లే మనకు వస్తుందండి. మన మేధస్సును పెంచుకునే శక్తి. మీరు చూడండి, ఇప్పుడు బుక్ చదువుతారు, అర్థం కాదు, కానీ 2-3 ఏళ్ళు పోయాక అదే బుక్ తీయండి, ఎంతో చక్కగా అర్థమవుతుంది. ఎందుకు? భగవద్గీత మనం ధ్యానానికి ముందు ఏ శ్లోకము తిరిగేది కాదు, అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు శ్లోకం చదవగానే తాత్పర్యం చదవకుండా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మన మేధస్సు పెరుగుతోంది. అది కనబడిన లాభాలు. ఇవన్నీ కూడా కనబడని లాభాలు. బయటికి ఏమీ కనిపించదు ధ్యానం వచ్చే లాభం, కానీ చాలా లాభాలు ఉంటాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఎందుకండి? ఎంత ఉన్నా శాంతి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమీ లేకపోయినా శాంతిగా బతికే వాళ్ళు ఈ సొసైటీలో బోల్డ్ మంది ఉన్నారు. ఆ సాధన వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. ఇది లాభము అని నేను చెప్తే దొరకకపోతే ఇప్పుడు నన్ను పట్టుకుంటారు. అందుకే నేను ఏ పేరు పెట్టను. కానీ ఎప్పుడూ ఆనందమే. ఆనందం 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 ఉందా లేదా అని క్వశ్చన్ ఎక్కల. మా ఇద్దరిని చూస్తే ఆనందం ఉంది కాబట్టి ఇంత పని చేస్తున్నాం. ఆ స్థితిలో ఉన్నా కూడా రాఘరావు గారు దీనికి ఎంకరేజ్ చేశారు. అంటే ఎంత ఆనందం లేకపోతే ఈ 3 రోజుల క్లాస్ నడిపిస్తాం చెప్పండి. ఇంకోళ్ళైతే ఎప్పుడో క్యాన్సిల్ చేస్తారు, కానీ అది క్యాన్సిల్ చేయలే. అంటే అలా మంచమే పడుకుని బాధపడే బదులు నలుగురికి ఉపయోగపడే పని చేయడంలోనే ఆనందం ఉందంటే అది ఆత్మస్థితిలో ఉన్నవాడికే సాధ్యం. ఆయనకి ఇష్టమనే నేను ఒప్పుకున్నా. 2 సెక్షన్లు నేను చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను, మీరేం కంగారు పడకండి, నేను అన్నీ చేయగలను. అందుకే రాత్రి అంటున్నాను, నిరూపించో మొత్తానికి. ఆయనకే జాలేసి మధ్య మధ్యలో వచ్చేస్తున్నాను. రెస్ట్ అనుకుంటూ, నువ్వు రెస్ట్ తీసుకుంటారు. ఏం రెస్ట్? ఆడు పిలుస్తూ ఉంటాడు మధ్యలో. ఓకే అండి. మరి ధ్యానం కుదరాలి అంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మరి ధ్యానం మీద మన ఇష్టం పెంచుకోవాలి. జ్ఞానం పొందడం మీద మన ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 hours